అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు యాంటోనీ. మేము ఇక్కడ హైదరాబాద్ నివాసులమే. నేను ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు క్రీస్తు రక్షణ మార్గం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. క్రీస్తు రక్షణ మార్గం ఫౌండర్ ఆఫ్ క్రీస్తు రక్షణ మార్గం మధు గారు, పాస్టర్ మధు గారు ద్వారా మా జీవితంలో, నా జీవితంలో, నా భార్య జీవితంలో, మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలలో మీకు కొన్ని అద్భుతాలు కొన్ని సాక్ష్య రూపంగా పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీరు నా సాక్ష్యంలో వెళ్ళే ముందు నా 2014 సంవత్సరంలోకి వెళ్ళాలి. 2014 సంవత్సరంలో నాకు పాస్టర్ మధు గారు పరిచయం అయ్యారు. నేను అప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. అక్కడ ఆయన తరచుగా బోరబండ ప్రాంతంలో ఒక గృహాన్ని దర్శించేవారు. అక్కడికి వచ్చి ప్రతి సాయంకాలం అక్కడికి వచ్చి ఆ గృహాన్ని దర్శించి అక్కడ ప్రార్థన చేసి రొట్టె విడిచేవారు. ప్రతి ఆదివారం అక్కడ వచ్చి వాళ్ళకి బల్ల ఇచ్చి బల్లలో పాలు పొంది వాళ్ళకి అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. అయితే నిజానికి అక్కడ బోరబండలో మేము నివసించే వాళ్ళము. అక్కడ మా మరదలు ఉండేది, తన పేరు దివ్యలత. మేము మా చుట్టాల్లో అందరం మేము సోనియా అని పిలుచుకుంటాము. కాబట్టి తను ఏం చెప్పిందంటే, నేను బావ వరుస అవుతాను ఆ అమ్మాయికి. కాబట్టి అమ్మాయి ఏం చెప్పిందంటే, మీరు కొద్దిగా మీకు అక్కకి కొద్దిగా నేను అబ్జర్వ్ చేసింది అంటే సమ్ ఆత్మీయత మిస్సింగ్ అవుతుంది. మీరు ఒక్కసారి వచ్చి పాస్టర్ మధు గారితో ఒక్కసారి మీరు ప్రేయర్ చేయించుకోండి. మీకు సాటిస్ఫై అయితేనే మిగతా తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ కండి. మీరు హ్యాపీగా ఫీల్ అయితే, బ్లెస్డ్ ఫీల్ అయితేనే ఆ దైవజనులతో మీరు మళ్ళీ ప్రార్థనలు ఏకీభవించండి అని ఒక ఐడియా ఇచ్చింది తను. నేను అప్పుడు సామాన్యంగా ఏంటంటే, కొద్దిగా మాది ఎలా ఉండేదంటే ఆత్మీయ జీవితం అంటారుగా అన్యుల్లాగా పైన స్టార్ ఇంట్లో బార్ అన్నట్టు. అంటే మేము అది తాగుడికి వ్యసనం కాదు, కానీ అంటే నామకార్థమైన జీవితం జీవించేవాళ్ళము కంప్లీట్గా. అంటే ప్రతి ఆదివారము జస్ట్ ఆ ఆత్మీయత లేకుండా ఏదో ఆదివారం వెళ్ళామా, అక్కడ ఏదో మనం చర్చిలో గడిపామా, అక్కడ చందా వేసేసామా వచ్చేసామా అనేలాగా గడిపేవాళ్ళము. అలా ఉండేది జీవితం. అయితే ఒకరోజు ఫైన్ డే నేను కావాలని స్కిప్ చేసేవాడిని. మా వైఫ్ మా మరదలు చెప్పంగానే విని తను వెళ్ళి తను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది అక్కడ. ఆశీర్వాదాలు ఎక్స్పీరియన్స్ అయ్యి తను పాస్టర్ గారు మధు గారి ద్వారా మనకి జీవితాలు ఏమో మార్పులు రాబోతున్నాయి, ఒక్కసారి వచ్చి నువ్వు ఒకసారి ప్రార్థనలో ఏకీభవించని నాకు ఐడియా చెప్పింది తను. కానీ నేనేంటంటే కొద్దిగా స్కిప్ అయ్యి సరేలే వస్తానని ఒక ఆదివారం అలా వెళ్ళిన ఆదివారాలు నేను దాటివేశాను. చివరికి దేవుడు ఉంటాడు కదా, దేవుడు వాక్యంలో సెలవు ఇచ్చింది ఏంటంటే 100 గొర్రెలు 99 గొర్రెలు రక్షించబడిన ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయినా ఆ గొర్రెపిల్ల గురించి వెతికి రక్షించే దేవుడు. కాబట్టి పాస్టర్ ద్వారా మధు గారి ద్వారా నాతో మాట్లాడి ఆత్మీయతో మాట్లాడి ఒక ఫైన్ డే ఆయనతో కలవడానికి నాకు ధన్యత వచ్చింది, అవకాశం వచ్చింది. అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా ఆయన సంబోధించారు పేరుతో. ఆంటోనీ రా అని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం యాంటోనీ, నీది ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లమ్స్ అని చెప్తే నేను స్టార్టింగ్ చెప్పలేదు. ఏం లేదన్నా పాస్టర్ గారు బాగానే ఉంది, ఎంత ఫైన్ అని చెప్పాను. కానీ ఆయన హృదయవాంఛలు ఎరిగినవారు, ఎందుకంటే దేవుళ్ళో ఉండేవారైనా కాబట్టి హృదయవాంఛలు ఎరిగిన వారైనా కాబట్టి తెలుసుకొని ఆయన ఏదో ప్రాబ్లం ఉంది యాంటోనీకి చెప్పలేకపోతున్నాడు అని చెప్పారు, మా వైఫ్తో చెప్పారు. అయితే ఒకరోజు ఏమైందంటే ఇంకా నాకు తెలియకుండా ఒక ప్రేయర్ అరేంజ్ చేశారు నా గురించే, పర్టికులర్గా కంప్లీట్గా ప్రేయర్ అరేంజ్ చేశారు. ఆ ప్రేయర్ ఏంటంటే మధ్యాహ్నం కాలం నుంచి ఇక నిరంతర ప్రార్థన అనమాట, కంటిన్యూస్ ప్రేయర్ నా పైన. అంటే ఏదన్నా పాస్టర్ గారికి నా మీద కనబడింది ఏంటంటే సంథింగ్ ఏదో చీకటి శక్తులు నా మీద ఆవరించి ఉన్నట్టు, చీకటి అన్నీ ఏదో ఆవరించి ఉన్నట్టు ఆయనకి ప్రేయర్లో కనబడింది. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ఒకసారి ఆయన రమ్మని చెప్పండి, చూద్దాం, ఒకసారి ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. ప్రేయర్ చేస్తే అది వెళ్ళిపోతుందని చెప్పారు. అయితే ఆల్మోస్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ 2015 సంవత్సరంలో అలా ఆయనతో ప్రేయర్ చేయించబడింది. మధ్యాహ్నం కాలం అరౌండ్ 3 గంటల నుంచి ప్రేయర్ స్టార్ట్ అయింది. రాత్రి ఆల్మోస్ట్ 11 వరకు కంటిన్యూస్గా పాస్టర్ మధు గారు నాకు ఆయిల్ అనాయింట్మెంట్తో ప్రేయర్ చేశారు.
తల మీద ఆయిల్ వేసి మా మధు గారే కాకుండా మా మరదలు దివ్యలత, సోని ప్లస్ మా వైఫ్ ప్లస్ అక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కూడా ఏకీభవించారు. ఆయన మధు గారే ఏకీభవించమన్నారు ప్రార్థనలో. ఎక్కువ పాటలతో, స్తుతిగానంతో, ప్రార్థనలతో, వాక్య పరిచయాలతో, ప్రవచనాలతో ఆయన ప్రార్థన మొదలుపెట్టారు. అయితే కంటిన్యూస్గా ప్రేయర్ చేశారు. నేను అప్పటి వరకు ఎలాంటి బాధతో పీడింపబడుతున్నానంటే, నేను చేసే ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగంలో నేను దాదాపు డైలీ ట్రావెలింగ్ చేసేవాడిని. కానీ స్టార్టింగ్లో ఏం ప్రాబ్లం ఉండేది. కానీ కొంతకాలం నుంచి నాకు నడుము నొప్పి కంప్లీట్గా, నడుములు పడిపోవడము, కాళ్ళు లాగడము, కంప్లీట్ వీక్నెస్ అనమాట. చూడ్డానికి చిన్న ఏజే కానీ ఆల్మోస్ట్ నాకు చాలా ఏజ్డ్ 60 దాటిన వయసు మీద పడిన బాధలన్నీ అలా నేను ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. అయితే అది ఆయన ప్రార్థనలో అది గ్రహించారు పాస్టర్ గారు. గ్రహించి ఏంటంటే స్టార్ట్ చేశారు ప్రేయర్ చేయడం. చేస్తుంటే నాకు ఇంకా ఫస్ట్ ఒక 10 minutes 20 minutes అసలు కూర్చోాలని అనిపించలేదు. ఎప్పుడైతే ఆయిల్ ఎందుకంటే సైతాన్ నాలో అప్పుడు చాలా ఆవరించింది, చీకటి శక్తులు ఎన్నో ఆవరించాయి కాబట్టి అది స్టార్టింగ్ 20 నిమిషాలు ఏకీవించలేకపోయాను. అది కూడా ఆయన గ్రహించి ఇంకా గట్టిగా బలంగా వాక్యాలు చెప్తూ ద్వితీయోపదేశ కాండం ప్రకారం, నిర్గమాకాండం అని కొన్ని అక్కడ ఎక్కడైతే ఆశీర్వాదాలు రావాలో ఆ వాక్యాలతో ఆయన హెచ్చరిస్తూ ప్రార్థనలు చేస్తుండగా అలా ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30-11 కంటిన్యూస్గా ప్రేయర్ చేశారు. అప్పుడు కంప్లీట్గా నాకు ఇంకా శరీరంలో ఎలాంటి ఆ నడుము నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ ఏది ఉన్నా కూడా, కాళ్ళు నొప్పులు కంప్లీట్గా హీల్ అయిపోయింది. అంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో అవస్థలు పడేవాడిని. ఆ రోజు మొత్తం నా బాడీ ఎలా అయిపోయిందంటే ఒక పేపర్ ముక్కలాగా, గాల్లో ఎగిరే ఒక పేపర్ ఎలా ఎగురుతుందో అలా, ఒక బెలూన్ ఎలా గాల్లో ఎలా వెళ్తుందో అంత తేలిగ్గా అయిపోయింది అనమాట. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట, దేవునిలో అంత శక్తి ఉంది. కాబట్టి ఒక దైవజనుల ద్వారా ఆ రోజు నా మొదటి స్వస్థత, అది నా మొదటి సాక్ష్యము. తర్వాత ఆయన చెప్పారు ఇంకా నిరంతరంగా దేవునిలో ఉండాలి, ఇంకా కంప్లీట్గా ఎక్కువ దేవునిలో గడపాలి, పాటలతో కానీ, వాక్యాలతో కానీ, ప్రార్థనలతో కానీ గడపాలని మాకు చెప్పారు. అలా అప్పటి నుంచి మొదలైంది మా స్పిరిచువల్ లైఫ్, అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగ పోరాటంలో ఉన్నాం, ప్రైవేట్ ఉద్యోగము బ్యాంక్లో. అయితే ఇంకా నేను అప్పటి నుంచి చాలా మంచి బాండింగ్ మొదలైంది మధు గారితో, పాస్టర్ మధు గారితో. ఆయన ఏమన్నారంటే, ఆంథనీ నీ పైన అదేవిధంగా మీ భార్య పైన కొద్దిగా దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఉంచారు కాబట్టి మీరు నిలబెట్టుకోవాలి, కాబట్టి దేవునిలో బాగా ఎదగాలి, కాబట్టి మీరు బాగా ఉండండి అని చెప్పారు. అయితే నేను చెప్పాను అప్పుడు ఆ క్లోజ్నెస్తో పాస్టర్ గారికి ఏం చెప్పానంటే, ఇక్కడ బ్యాంక్లో నాకు దూరం అవుతుంది, నాకు ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో వచ్చేటట్టు ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అంటే, తప్పకుండా చేద్దామని మొదలు పెట్టారు రోజు ప్రార్థన. ఆయన పెట్టారు. తర్వాత నాకు ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి అక్కడ ప్రైవేట్ బ్యాంక్లో ఉన్న ప్రెషర్స్తో, అది రాకపోకడలో అక్కడ ఉన్న ప్రెషర్స్, వర్క్ ప్రెషర్తో. ఇంకా ఫైనల్గా ఏం చెప్పారంటే, ఆయన ఒకటే వచనం చెప్పేశారు, సూచించారు. ఏమనంటే, నీకు ఉద్యోగం నువ్వు వదిలే ఆంథనీ, నో ప్రాబ్లం, నీకు ఉద్యోగం లేకపోయినా నో ప్రాబ్లం వదిలే, నీకు తర్వాత దేవుడు మంచి ఉద్యోగము ఆశీర్వదించబోతున్నాడని ఆయన పలికారు. పలకంగేసరికి మేము కొద్దిగా డైలమాలో ఉండిపోయాం, నేను మా వైఫ్. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు, పైగా బ్యాంక్, అలా ఎలా వదిలేయాలి, మళ్ళీ పాస్టర్ గారు చెప్తున్నాడు వదిలేయండి, మంచిగా ఆశీర్వదించబోతున్నారని చెప్పారు. కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా సంకోచించాము, డౌట్ తిన్నాము. తర్వాత మళ్ళీ ప్రార్థనలో మేము కూడా ప్రార్థనలు ఉన్నప్పుడు మాకు కూడా దైవజనులకి ఏ దర్శనం కలిగిందో మాకు దర్శనం కలిగి, రైట్, మీకు రాబోయే కాలంలో ఒక మంచి సంస్థలో మీకు ఉద్యోగం రాబోతుందని సెలవు ఇచ్చారు. కాబట్టి నేను కూడా ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి, నోటీస్ పీరియడ్ ఉంటుందో అది కూడా కంప్లీట్ సర్వ్ చేసి, ఎలా అయితే మంచిగా జాయిన్ అయినా అలా మంచిగా రిలీవ్ అయిపోయాను. రిలీవ్ అయిపోయాక తర్వాత మళ్ళీ పాస్టర్ గారు చెప్పినట్టే నాకు ఇక్కడ గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది, మంచి డిజిగ్నేషన్తో, మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది అక్కడ. అయితే అక్కడ నాకేంటంటే ఉద్యోగం వచ్చింది. ఆయన ఏం చెప్పారంటే, ఆ కంపెనీలో యాక్చువల్గా ఏంటంటే శాలరీస్, తర్వాత అప్రైజల్స్ అనేది స్టార్టింగ్లో మంచి ప్యాకేజ్ వస్తుంది, కానీ తర్వాత అప్రైజల్స్లో కొద్దిగా ప్యాకేజ్లు పెరగకపోవచ్చని అక్కడ మొత్తం నాకు కలీగ్స్ అందరు చెప్పారు. చెప్తే నేను కొద్దిగా సంకోచించి చెప్పాను పాస్టర్ గారికి, ఇలా అప్రైజల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయంట పాస్టర్ గారు, మరి ఎలా అని చెప్పాను.
అయితే యాంథనీ, నువ్వు ఎలాంటి విషయాన్ని కంగారు పడకు, నువ్వు కంగారు పడకూడదు. అదేంటంటే దుష్ట శక్తులు అలా నీకు అలా మాట్లాడతాయి, అలా చీకటి ఆత్మలతో మాట్లాడిస్తాయి. దేవుడు నీ పట్ల మంచి ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడ కంటిన్యూగా అని చెప్పారు. అక్కడ ఏమన్నారంటే ఆయన ఒక మాట ఏం సెలవు ఇచ్చారంటే, ఒకటి ప్రవచించారు. ఏమంటే నీ ద్వారా ఆ కంపెనీ చేంజ్ కాబోతుంది, కంపెనీ నేమే మొత్తం రీనేమ్ కాబోతుంది, కంపెనీ మొత్తం అంతా చేంజ్ కాబోతుంది. లైక్ కంప్లీట్ డైరెక్టర్స్ కానీ, అక్కడ ఉన్న కంపెనీ డైరెక్టర్స్ కానీ, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో మేనేజర్స్ కానీ కంప్లీట్ చేంజ్ కాబోతున్నారు కాబట్టి నువ్వు అక్కడ ఉండని చెప్పారు. కాబట్టి నేను చేరిన ఒక 8 నెలలకే ఇంచుమించు, అది ఆల్మోస్ట్ 35 నుంచి 40 సంవత్సరాలు ఉంది ఆ కంపెనీ. నేను చేరిన కేవలం 8 నెలల్లోనే కంపెనీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కంపెనీ నేమే చేంజ్ అయిపోయింది, వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారని వచ్చేసింది అనమాట మెయిల్. మాకు అక్కడ మెయిల్ వచ్చేసింది, చెప్పేశారు కూడా కంపెనీ చేంజ్ కాబోతుంది, నేమ్ చేంజ్ కాబోతుంది, అప్రైజల్స్ అన్నీ బాగుండబోతున్నాయి అని చెప్పారు. కాబట్టి ఏదైతే దర్శనం కలిగిందో పాస్టర్ గారికి అది 100% నెరవేరింది అక్కడ. కాబట్టి మా జీవితం పట్ల జరిగిన అదొక రెండో అద్భుతం జరిగింది. అదేవిధంగా ఏం చెప్పారంటే, యాంథనీ నువ్వు ఒక మంచి కార్ కొనబోతున్నావు, నాకు అనిపిస్తుంది అలా ప్రణాళిక ఉంది నీ పైన, కొద్ది మంచిగాను మెయింటైన్ చేయబోతున్నా అని చెప్పారు. దాన్ని బట్టి నాకు దేవుని దయ వల్ల అప్పట్లో ఒక చిన్న కారు కూడా నాకు ఆశీర్వదించబడ్డాను, జెన్ కారు. అది అప్పట్లో జెన్ 2016లో 16 to 17 మధ్యలో జెన్ కారు తీసుకున్నాను. నేను పాస్టర్ గారు చెప్పాను, ఇది కేవలం మీ ప్రేయర్ ద్వారా నాకు అందింది కాబట్టి దీనికి నాకు మంచి వాక్యాలు ఇవ్వండి పాస్టర్ గారు, నేను కారులో వేయాలనుకుంటా. ఎందుకంటే మన క్రైస్తవంలో మనం అంటాం గాడ్స్ గిఫ్ట్ అంటాం కదా, అలా గాడ్స్ గిఫ్ట్ అనే పేరు కాకుండా వాక్యాలతో నేను చూపించాలనుకున్నాను. కాబట్టి అది కంప్లీట్గా చెప్తే ఆయన నాకు పాస్టర్ గారు ప్రేయర్లో పెట్టి, సామాన్యంగా కొంతమంది ఏంటంటే ఈ లోక సంబంధమైన దైవజనులు ఏంటంటే ఏదో ఒకటి పెట్టేసుకో, ఏదైనా వాక్యం పెట్టుకున్నా సరిపోతుంటారు. కానీ మధు పాస్టర్ గారు ఇంచుమించు ఒక 2 నుంచి 3 నెలలు ప్రేయర్లో పెట్టి ఆ వాక్యాలు నాకు ఇచ్చారు. ఆ వాక్యాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. ఆ వాక్యాలు వచ్చి ఎఫెసీలు 4వ అధ్యాయము 12వ వచనము, ఇంకొకటి 14వ వచనం. 12వ వచనం ఏంటంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. మరి ఒకసారి చదువుతాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇది ఒక వాక్యము. ఫ్రంట్ సైడ్ వేసుకోమన్నారు, బ్యాక్ సైడ్ వచ్చి ఇంకో వాక్యం ఇచ్చారు. అదే ఎఫెసీలో 4వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకు పరిగెత్తుచున్నాను. మరి ఒక్కసారి చదువుతాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. 15వ వచనం. ఎప్పుడైతే ఈ వాక్యాలు నేను అక్కడ పెట్టానో కార్కి, జెన్కి ఫ్రంట్ సైడ్ పెట్టాను, బ్యాక్ సైడ్ పెట్టాను, ఆ కారు ఎంత ఆశీర్వదించబడిందంటే, ఆ కారు ఇంచుమించు నేను 2.5 నుంచి 3 సంవత్సరాలు వాడాను. ఆ కారు ద్వారా నాకు కానీ, కారుకి కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇతరులకు కానీ ఎవరికి ఇంత హాని కలగలేదు, ఏనాడు ప్రాబ్లం కలగలేదు. ఇంకెప్పుడైనా సమృద్ధిగా బాగుండేది కారు, ఎప్పుడు సమృద్ధిగా. అంటే కొంత ఉంటారు కదా కొంతమంది యాక్చువల్గా ఏదైనా అవుతుందేమో అదే, కానీ మాకు అలాంటిది ఏం కలగలేదు, సమృద్ధిగా కలిగింది. ఆ కారు ద్వారా చాలా ఆశీర్వాదాలు వచ్చాయి. అదేవిధంగా ఆ కారు ద్వారా వాక్యం పెట్టగానే నాకు దేవుడు ఇంకో షోరూమ్ కారు, ఆల్టో కార్ దయచేశాడు అన్నమాట. అప్పుడు కూడా అన్నారన్నమాట, యాంథనీ నువ్వు ఈ కారు కాదు ఇంకో కారును కొనబోతున్నావు అని నాకు మధు గారు పలికారు. పలికిన వెంటనే మళ్ళీ ఇంకో కారు వచ్చింది. చూడండి, కారు నాకు ఆశీర్వదించబడ్డాను. ఆల్టో కారు వచ్చింది. ఆల్టో కారు కూడా నేను సేమ్ వాక్యాలు పెట్టాను. పెట్టిన వెంటనే అదొక 2 years వాడాను. తర్వాత ఇమ్మీడియట్గా ఎందుకో నాకు ప్రేరేపణ, అంటే అంటున్నారు, ఆయన అంటూనే ఉన్నారు, నువ్వు పెద్ద కారు మెయింటైన్ చేస్తావు యాంథనీ, నువ్వు నో వరీస్, నువ్వు టెన్షన్ పడకు, నీకు మంచి కారు, ఇంకా పెద్ద కారు వస్తున్నారు. నేనేమనుకున్నా అంటే ఆల్టోనే బెటర్లే, నాకు చాలు, దేవుడు ఆశీర్వదించాడు, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు కారు మెయింటైన్ చేసేది లేదు, ఇది సరిపోతుందిలే అనుకున్నాను. కానీ రీసెంట్గా 5 నెలల కిందట ఈ కొత్త వ్యాగనర్ ఏదైతే వచ్చిందో మోడల్, దాని ద్వారా కూడా ఆశీర్వదించబడ్డాను. అంటే ప్రార్థన ద్వారా మీరు
ఆశీర్వదించబడతారు, అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు అన్నమాట. కాబట్టి దేవునిలో ఉంటే అంచెలంచెలుగా, ఎందుకంటే జెన్ తర్వాత ఆల్టో వచ్చింది, ఆల్టో తర్వాత వ్యాగనర్ వచ్చింది. ఇప్పుడు వ్యాగనర్ టాప్ అండ్ కారు నాకు దేవుడు ఆశీర్వదించాడు. 5 నెలల నుంచి బాగా ఆ వాక్యాలే మళ్ళీ నా కారు కూడా పెట్టుకున్నాను, మళ్ళీ సేమ్ వాక్యాలు. కాబట్టి మధు గారు ప్రవచించే వల్ల నాకు అది ఆశీర్వాదం కలిగింది కారు ద్వారా. ఇది ఒక రెండో అద్భుతం, రెండో సాక్ష్యం. ఇంకొక మీకు ముఖ్యమైన సాక్ష్యం పంచుకోబోతున్నాను. అందరూ 2020 మార్చ్, అందరికీ తెలిసిందే, 2020 మార్చ్ 22, బహుశా 22, 23 యావత్ ప్రపంచం లాక్డౌన్. ఇండియా ఫస్ట్ లాక్డౌన్, అంటే వేరే కంట్రీస్ లాక్డౌన్ అయింది. అది ఎందుకు లాక్డౌన్ అయిందో అందరికీ తెలుసు, కోవిడ్ ద్వారా. కోవిడ్ అనేది ఎంత డేంజర్ వైరస్ అందరికీ తెలిసింది. కాబట్టి ఆ కోవిడ్ 2020కి మన ఇండియాకి వచ్చేసింది. కంప్లీట్ 2020 దేవుని దయ వల్ల, దైవజనుల ప్రార్థనల వల్ల అందరము మనం సర్వైవ్ అయ్యాం. 2020 అయిపోయింది, 21 వచ్చింది. 21 వచ్చింది, నేను అప్పటి వరకు సర్వైవ్ అయ్యా, మంచిగా ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం కాలేదు. 21 అక్టోబర్ ఎండింగ్ నాకు ఫీవర్ స్టార్ట్ అయింది కొద్దిగా. ఇంకా నేను నార్మల్గా ఏంటంటే, ఎప్పుడైతే నాకు దైవజనులు మధుగారు ప్రార్థించారో అప్పుడు నాకు 2014-15 సంవత్సరంలో, అప్పటి నుంచి 2021 వరకు నార్మల్ ఏదో జలుబు, దగ్గు, లైట్ ఫీవర్ అంతే. దాని తప్ప ఇంకా ఎలాంటి డిసీజెస్, ఎలాంటి అటాక్ కాదు, ఎందుకంటే కంప్లీట్ హీల్ చేశారనమాట ప్రార్థన ద్వారా. కాబట్టి 2020 నవంబర్లో, అక్టోబర్లో ఎండింగ్లో నాకు ఇంకా లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది. నేను ఏమనుకున్నా, ఫస్ట్ క్యాజువల్గా అది ఫీవరే కదా, నార్మల్గా ఉంటుంది ఫీవర్ కదా అని అనుకున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఇప్పుడున్న సంస్థలు ఏంటంటే కొద్దిగా క్లయింట్స్ మీట్ కావడం అది ఉంది, కాబట్టి సంస్థ ప్రకారంగా అలా వెళ్తున్నాను. ఫీవర్ ఉంది కదా, నో ప్రాబ్లం అనుకున్నాను, వచ్చాను, మెడిసిన్స్ వాడాను, అయిపోయింది. కానీ ఇది November 4th, అక్టోబర్ ఎండింగ్లో వచ్చింది. November 4th ఒకటేసారి, November 4th 21లో దివాళీ అనమాట. మార్నింగ్ లేచాను, వాష్రూమ్ వెళ్ళాను, సడన్గా వాష్రూమ్లో కంప్లీట్గా పడిపోయాను మొత్తం. ఆ వాష్రూమ్లో ఉన్న రాడ్ ఏదైతే మనము ఆ టవల్స్ అవి వేస్తామో, ఆ రాడ్ని బట్టి ఆ రాడ్ విరిగిపోయి కంప్లీట్గా కింద పడ్డాను. కింద పడేయాక కంప్లీట్ అంటే మొత్తం బాడీ మొత్తం కింద పడిపోయింది, బకెట్లు విరిగిపోయాయి అవన్నీ. కానీ ప్రార్థనల ద్వారా, దైవజనుల ప్రార్థనల ద్వారా, దేవుడి ఆశీర్వాదాల ద్వారా ఆ రోజు నా తలకు కానీ నా బాడీకి కానీ ఇంత దెబ్బ కూడా తాకలేదు. అది ఒక అద్భుతం. దేవుడు అప్పటిదప్పుడే దేవుడి కృప, అదేవిధంగా దేవదూతల కృప, వాళ్ళు రక్షించారు. ఇంకా ఆ రోజు మా వైఫ్ చాలా కంగారు పడింది. ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ని, దగ్గరలో ఉన్నారు కాబట్టి రమ్మన్నారు, వచ్చారు. వాళ్ళు కూడా ఏం కాదు బావా అది అని చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు, ఏం కాదన్నారు. రైట్ అని నాకు ఎందుకో ఎక్కడో తేడా అనిపించింది, ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు అలా కాలేదు. బెటర్ ఐ గో ఫర్ టెస్ట్, ఇంకా నేను టెస్ట్కి వెళ్ళడం బెటర్ అది అనుకొని నేను 5వ తారీఖు ఉదయాన్నే నేను వెళ్ళి టెస్ట్ ఇచ్చేసాను, కోవిడ్ టెస్ట్ ఇచ్చాను. మా వైఫ్ 100% కాన్ఫిడెంట్. ఏమంటుందంటే, నీకు రాదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే నో ప్రాబ్లం మీకు, ఎందుకంటే 2020 సర్వే అయ్యావు, 21లో కూడా అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్లో ఉన్నాం మనం, థర్డ్ వేవ్ కూడా అంతేం ఎఫెక్ట్ లేదన్నారు కదా, నో ప్రాబ్లం రాదని. కానీ అకస్మాత్తుగా 6:30కి రాత్రి రిపోర్ట్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ అని అనేసరికి అక్కడ నేను కొద్దిగా టెన్స్ అయిపోయాను, కొద్దిగా ఎంతైనా, ఎందుకంటే కోవిడ్ అనేది చాలా భయానకరమైన వైరస్ కాబట్టి అక్కడ టెన్స్ అయ్యాను. టెన్స్ కాగానే ఇమ్మీడియట్గా ఇంకా హోమ్ క్వారంటైన్ వెళ్ళిపోయాను. డాక్టర్స్ చెప్పేశారు, ఇంకా 15 days కంపల్సరీ హోమ్ క్వారంటైన్ అవ్వాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా వచ్చేయండి, అది బ్రీతింగ్ కానీ కాఫ్ కానీ ఇవి ఎక్కువ ఉంటే మళ్ళీ హాస్పిటల్లో అయిపోండి, వచ్చి అడ్మిట్ అయిపోండి అన్నారు. నేను చూపించుకుంది అక్కడ నియర్ బై కాలనీ దగ్గర ప్రణామ్ హాస్పిటల్ చూపించుకున్నాను. చూపించుకునేసరికి వాళ్ళు చెప్పారు ఫైన్ అని. ఇంకా ఇమ్మీడియట్గా 5వ తారీఖు అది కన్ఫర్మ్ అని, 6వ తారీఖు ఉదయకాలంలో దైవజనులకి కాల్ చేశాను, మధు గారికి చేసి, మధు గారు ఇట్లా కోవిడ్ పాజిటివ్ అంటే, ఏం కంగారు పడినక్కర్లే అంతని, నీకు ఏం కాదు, నో వరీస్, నువ్వేం కంగారు, అస్సలు టెన్షన్ పడద్దు, నీకు వితిన్ 5 daysలో తగ్గిపోద్దని ఆయన చెప్పారు. ఆ రోజు ప్రవచించారు. నేను కూడా నా ఆత్మలో కూడా ఒక మాట, 5 రోజుల్లో తగ్గిపోవాలి, అలా దైవజనులు చెప్పారు 5 రోజుల్లో తగ్గిపోద్దని. నేను కూడా మనసులో ఒక 5 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాను. ఎప్పుడు November 6th, 7th, 8th, 9th, 10th, 11th రోజు మార్నింగ్ 5 రోజులు అయిపోయింది.
ఇంకా 6వ రోజు ఉదయకాలంనే ఆల్మోస్ట్ ఇంకా 6th నుంచి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు నా గురించి దైవజనులు. ఇంకా మధు గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా 5 రోజులు కాగానే ఇమీడియట్గా నవంబర్ 11వ తారీఖు ఉదయకాలంలో కొద్దిగా నాకు కాఫ్ కొద్దిగా ఎక్కువగానే ఇమ్మీడియట్గా కాల్ చేశాను, ప్రేయర్లో ఉంచాను. ప్రేయర్ చేస్తూనే ఉన్నారు దైవజనులు, ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ఏకీభవించేంతో బాగా ఏకీభవించని చెప్పారు. ఆయన ఇంకా స్టార్ట్ చేశారు ప్రవచించడము, వాక్యాలతో ప్రవచించడము, ఆత్మతోనూ చాలా ఆత్మతోనూ ప్రవచించడం స్టార్ట్ చేశారు. అయితే ఇమ్మీడియట్గా అప్పుడే ఆ క్షణమే ఇమ్మీడియట్గా ఆ ప్రేయర్ చేసిన మ్యాక్సిమం ఒక 5 minutesలో నాకు కాఫ్ విపరీతంగా వచ్చింది. ఒకటేసారి గట్టిగా కక్కేసరికి ఏమైందంటే నా నోట్లో ఉన్న బ్లాక్ కలర్ ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది, అది బ్లాక్ కలర్, అది పడిపోయింది. అదే యాక్చువల్గా కోవిడ్ అంటారు, అదే వైరస్ అంట యాక్చువల్గా. అది నాకు తెలియదు. అయితే ఇమ్మీడియట్గా అప్పుడే చెప్పారు దైవజనులు, నీకేమైనా అయిందా, ఏమైనా అనిపించిందా, ఏమైనా, ఎందుకంటే తేటగా ఆయన కనబడింది అనమాట. నాలో ఉన్న ఏదైతే ఆ చీకటి శక్తి మరొకటి కోవిడ్ ద్వారా నన్ను ఏదైతే బాధ పెడుతుందో అది వెళ్ళిపోయిందని దైవజనులు కనబడింది. ఆయన ఇమ్మీడియట్గా అన్నారు అనమాట, నీకేమైనా అయిందా అంతా, ఏమైనా వచ్చిందా అంటే, ఇలా వచ్చింది పాస్టర్ గారు అంటే, డన్, నీకు కోవిడ్ పోయిందని చెప్పేశారు. కోవిడ్ పోయిందా? నేను అప్పుడు కొద్దిగా సర్ప్రైజ్ అయినా, అదేంటి బ్లాక్ ఇవ్వడానికి, అదే నీకు కొద్దిగా బాధ పెడుతుంది వైరస్, దాని ద్వారా నీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి పోయిందని చెప్పారు. పోయిందని చెప్పగానే అది పోయిన ఒక 15 minutesలో బాడీ మొత్తం తేలిగ్గా అయిపోయింది, కాఫ్ తగ్గిపోయింది, హెడేక్ తగ్గిపోయింది, బాడీ మొత్తం బాగా మంచిగా మళ్ళీ లైట్ అయిపోయింది. ఇదేనా అని నేను కొద్దిగా సర్ప్రైజ్ అయిపోయాను. మళ్ళీ దైవజనులు ముందే చెప్పారు, ఇంకా నువ్వు బాగా ఇంకా నో ప్రాబ్లం, నీకు ఏం కాదు తర్వాత అని చెప్పేశారు. ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకా 4-5 days మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అప్పుడు 10 days అయిపోయింది. 10 days కానీ నా ఫీలింగ్ చాలా బెటర్ అనమాట. ఇంకా 15 days క్వారంటైన్ కాబట్టి ఏదో ఉన్నాను, ఇంకా వెళ్ళిపోయాను 15 days. అది పాజిటివ్గా వస్తే నెగిటివ్ అయిపోయింది. కాబట్టి ఇది 3వది, ఇది అతి పెద్ద అద్భుతం. ఎందుకంటే కేవలం క్రీస్తు రక్షణ మార్గం ద్వారా దైవజనులు పరిచయం కావడము, ఇలా మాకు ఒకటి కాక ఒకటి మాకు అలా అద్భుతాలు జరగడం. ఇంకా రీసెంట్గా కూడా మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయ్యాయి, దాని ద్వారా కూడా ప్రార్థనలు పెట్టాము దైవజనుల ద్వారా. మధు గారు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో అప్పటి నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి, అప్ అండ్ డౌన్స్ అలా తగ్గుతూ వస్తున్నాయి కంప్లీట్గా. కాబట్టి ఇంకా ఇవి అయితే ముఖ్య సాక్ష్యాలు. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. ప్రతిరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్కి, ఇప్పుడు నా కలీగ్స్కి, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, నేను కన్క్లూజన్కి వస్తున్నాను ఫైనల్గా. ఎవరైతే వింటున్నారో వాళ్ళకందరూ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా దేవుడిలో ఉండండి, అదేవిధంగా దైవజనులతో ప్రార్థనలు చేయించుకుంటున్నాయి. క్రీస్తు రక్షణ మార్గం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాం, అదేవిధంగా అనేక ఆశీర్వాదాలు పొందబోతున్నామని ఆశిస్తూ ఇచ్చిన ఈ సమయం బట్టి సంఘానికి, అదేవిధంగా ఫౌండర్కి మధు గారికి వందనాలు తెలుపుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.